ఈ టర్మ్లోనే జమిలీ ఎన్నికలు, వక్ఫ్ బిల్లుకు త్వరలో ఆమోదం, మోదీ 3.0 100 రోజుల పాలన విజయాలపై మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా. ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి 100 రోజుల పాలనలో సాధించిన విజయాలపై మంగళవారం పత్రికా సమావేశంలో మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి అమిత్ షా సుదీర్ఘంగా మాట్లాడారు. జనగణన ఎప్పుడో త్వరలో చెప్తాం, జనగణన ఎప్పుడో జరగబోయేదనేది త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటన చేశాక సంబంధిత వివరాలను తెలియజేస్తామని అమిత్ షా చెప్పారు. జనగణన, కులగణన తక్షణం జరపాలంటూ విపక్షాల నుంచి విపరీతమైన డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో అమిత్ షా ఈ ప్రకటన చేయడం గమనార్హం. రైతాంగం బాగు కోసం సాగు రంగంలో 14 విభాగాల్లో 15 లక్షల కోట్లు విలువైన పథకాలను ఈ 100 రోజుల్లో అమల్లోకి తెచ్చాం. వ్యవసాయంలో మౌలిక వసతులు కల్పనకు మౌలిక సాగు నిధి ఏర్పాటు చేశాం. మోడీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి నిర్ణయం రైతుల కోసమని తీసుకుంటున్నారు. మెరుగైన మౌలిక వసతులకు 3 లక్షల కోట్లు కేటాయించాం. 25,000కు పైగా కుగ్రామాలకు రోడ్లు అనుసంధానం పెంచుతున్నాం. ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను తొలగించాం. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు కట్టుబడ్డాం. ఆస్తుల దుర్వినియోగాన్ని వక్ఫ్ బిల్లు అడ్డుకుంటుంది. గత నెలలో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టాం. సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు బిల్లును పంపాం. త్వరలోనే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుంది అని షా అన్నారు.